హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి సోరియాసిస్ గురించి తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఆయుర్వేదంలో, సోరియాసిస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అనే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సోరియాసిస్ అంటే స్కిన్ కండిషన్. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఆయుర్వేదంలో బేసిక్గా అన్ని స్కిన్ కండిషన్స్ కుష్ఠవ్యాధి అని చెప్తారు. సో ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటంటే, ప్రతి పేషెంట్ రాంగ్గా డయాగ్నోసిస్ అవుతూ రాంగ్ మెడికేషన్స్కి వెళ్ళిపోయి, లేదా లాంగ్ టర్మ్గా స్టిరాయిడల్ కండిషన్స్ కానీ లోకల్ టాపికల్ అప్లికేషన్స్ వాడడం వల్ల చాలా మటుకు ఇంప్రూవ్మెంట్స్ లేకుండా రికరెన్స్ వస్తూ మళ్ళీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అట్ అవర్ క్లినిక్ వీఆర్ ట్రీటింగ్ మెనీ సోరియాటిక్ పేషెంట్స్ రికరెన్స్ రాకుండా. అంటే క్వశ్చన్ ఒకటి వస్తుంది మీ అందరికీ, రికరెన్స్ నిజంగా రాదా మీ ట్రీట్మెంట్లో? డెఫినెట్గా రాదని నేను ఆన్సర్ చెప్పడం లేదు. ఇట్ విల్ బీ, బట్ ద అపియరెన్స్ అండ్ ద ఫ్రీక్వెన్సీ విల్ బి రెడ్యూస్డ్. సో దీనివల్ల ప్రాఫిట్ ఏంటి డాక్టర్? నాకు సోరియాసిస్ కండిషన్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్తో బయట ట్రీట్మెంట్కి ఏంటి డిఫరెన్స్? గట్ క్లెన్జింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్. సోరియాసిస్లో ఈ సీజన్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది పేషెంట్స్కి. ఎందుకంటే డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఇస్ అ బేసిక్ రూట్ కాజ్. ఎవరికైనా సోరియాసిస్ వస్తుందా లేదా అని కనుక్కోవాలి ఒక్క మాట ఉందా అనుకుంటే, క్రాక్డ్ హీల్స్ ఒక రకంగా ప్యాటర్న్గా ఉంటాయి. అలాంటి హీల్స్ వచ్చినప్పుడు, అంటే అలాంటి మడిమలు క్రాక్ అయినప్పుడు మనం తొందరగా గమనించి ఇంటర్నల్గా బాడీలో హైడ్రేషన్ తగ్గుతుంది, మనం ఇంటర్నల్గా బాడీ హైడ్రేషన్ చేసుకోవాలి. అలానే ఎక్స్టర్నల్ హైడ్రేషన్ లైక్ అప్లయింగ్ సమ్ కైండ్ ఆఫ్ వ్యాజలిన్, లేదా అంటే సమ్ కైండ్ ఆఫ్ పెట్రోలియం జెల్స్ కానీ, లేదా సమ్ ఘీస్, లేదా శతధౌత ఘృతం అప్లై చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో దీంట్లో సోరియాటిక్ పేషెంట్స్ ఈ సీజన్లో అనుభవించే ఈ వెరీ టార్చరస్ కైండ్ ఆఫ్ ఇచ్చింగ్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ బర్నింగ్ కానీ, క్రాక్స్ కానీ, దీనికి సొల్యూషన్ వన్ ఈస్ థింగ్ ఇస్ దేర్. ఎస్, ఇన్ దట్ వీ కెన్ డూ వన్ థింగ్. దీనికి మనము వీ కెన్ అప్లై సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ టేక్ బాత్, అభ్యాంగం అంటారు. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మీరు మీ స్నానం చేసే బకెట్ వాటర్లో మన దగ్గర ఆయుర్వేదిక్లో కొన్ని మెడిసిన్స్ సోరియాటిక్ రిలేటెడ్కి మెయిన్గా శ్వేతకుటజం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, శ్వేతకుటజాన్ని ఎలా ఉపయోగించాలనేది కేవలం డాక్టర్స్ ద్వారా నియమించబడిన మెడిసినల్ వాల్యూ ఉన్న ఆయిల్ని యూస్ చేసుకొని మీ ఒక్క స్నానం చేసే బకెట్లో ఆ శ్వేతకుటజం అనే ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. బట్ గైస్ రిమెంబర్, మై ఛానల్ డజంట్ టాక్ అబౌట్ మెడిసిన్స్, మై ఛానల్ టాక్స్ అబౌట్ రాంగ్ మిత్స్. సో రాంగ్ మిత్ ఏంటంటే, జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్తో సోరియాసిస్ క్యూర్ కాదు, ఇంటర్నల్ క్లెన్జింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ విల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ మై పేషెంట్ very soon on this YouTube channel. Do like and share and subscribe to my channel. Hopefully, thank you so much.